అభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి. రసాయన పరిశ్రమలున్న పారిశ్రామిక వాడలు అత్యంత సున్నితమైన ప్రాంతాలు. భద్రతా లోపాలు లేదా నిర్లక్ష్యం వల్ల ఏదో ఒక పరిశ్రమలో తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు ఎందరో. ఈ ఘటనలతో కార్మికుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలోని రసాయన పరిశ్రమలో తరచుగా చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలపై TV9 గ్రౌండ్ రిపోర్ట్. సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడ అంటే ఇది ఒక మినీ ఇండియాగా చెప్పుకుంటారు. ఇట్లాంటి మినీ ఇండియాలో చాలా వరకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాల వల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఎక్కువగా జరుగుతుంది. సో ఈ అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏంటి? అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇందులో అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అసలు ఎందుకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి? ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంగారెడ్డి జిల్లా ప్రాంతం అనేక పరిశ్రమలకు నెలవు. తెలుగు రాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడి పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. అందుకేనేమో ఈ ప్రాంతాన్ని మినీ ఇండియాగా కూడా పిలుస్తుంటారు. కానీ ఈ ప్రాంతంలోని పలు పరిశ్రమల్లో విధులకు వెళ్లిన కార్మికులు మళ్లీ క్షేమంగా ఇల్లు చేరతారని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే పరిశ్రమలు, ముఖ్యంగా రసాయన పరిశ్రమల్లో కార్మికులకు కనీస భద్రత లేకపోవడంతో వారు తరచూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలకు కారణంగా నిలిచే రియాక్టర్లు బాంబుల్లా పేలుతున్నాయి. ఇక్కడ నిపుణులైన కార్మికులు పనులు చేయాల్సి ఉండగా కనీస అవగాహన కూడా లేని టెంపరరీ కాంట్రాక్ట్ కార్మికుల చేత పనులు చేయిస్తున్నారు. రియాక్టర్లలో ప్రెషర్ని గుర్తించకపోవడం, కెమికల్ రియాక్షన్ నివారించడంలో విఫలం కావడంతో ఈ పేలుళ్లు జరుగుతున్నాయి. ఈ పరిశ్రమల్లో విధులు నిర్వహించే వారిలో అధికంగా స్థానికేతరులే ఉండడంతో వారి తరఫున పరిశ్రమలపై పోరాటం చేసేవారు లేక బాధిత కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. మార్చి 5న గుండ్లమాచనూరు పరిధిలో కోవాలంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 4 మృత్యువాత పడ్డారు. వీరిలో 3 ఇతర రాష్ట్రాల కార్మికులే. ఏప్రిల్లో హత్నూరా మండలం చందాపూర్లోని SB ఆర్గానిక్స్ పరిశ్రమల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 6 చనిపోయారు. గతేడాది అక్టోబర్లో IDA బొల్లారంలో అమర ల్యాబ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే 3 మరణించగా తర్వాత రోజుకొకరు చొప్పున మరో 3 మరణించారు. ఏడాది క్రితం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని మైలాన్ ఇండస్ట్రీలో 2 కార్మికులు సజీవ దహనమైపోయారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నా ఏమీ కాలేదనేలా కొన్ని పరిశ్రమల యాజమాన్యాల తీరు ఉంటోంది. ఒకేసారి 5-6 చనిపోయినా మొదటి రోజు 2ని చూపి తర్వాత రోజుకొకరు అంటూ ప్రకటిస్తున్నాయి. ఇందుకు వివిధ ప్రభుత్వ శాఖలు కూడా సహకరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. చిన్న చితక ప్రమాదాల్ని బయటకు పొక్కనివ్వడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారాల చెల్లింపు విషయంలో స్థానికులకు ఒక రకంగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే మరో రకంగా ఇస్తున్నారు. కొన్ని పెద్ద పరిశ్రమలు మాత్రం పరిహారంతో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ డబ్బులు, PF ఇతర సదుపాయాలు బాధిత కుటుంబాలకు అందిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం పారిశ్రామిక వాడలో సుమారు 350 పరిశ్రమలుంటే వాటిలో 80% రసాయన పరిశ్రమలే. తరచూ ఎక్కడో ఓ చోట చిన్న చితక అగ్ని ప్రమాదాలు సంభవించడం సాధారణమైపోయింది. చిన్న స్థాయి అగ్ని ప్రమాదాల్ని ఫైర్ ఫైటింగ్ సిస్టంతో సిబ్బంది నియంత్రిస్తున్నారు. భారీ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం వాళ్లు చేతులెత్తేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు BHEL, జీడిమెట్ల, బెల్, సనత్ నగర్, కూకట్పల్లి, పటాన్చెరు, నర్సాపూర్ లాంటి దూర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు తెప్పించాల్సి వస్తోంది. ఇవి రావడానికే 50 నిమిషాలు పడుతుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి. కొత్తగా ఫైర్ స్టేషన్లను మంజూరు చేసిన జిన్నారం మండలానికి మాత్రం ఇప్పటిదాకా ఫైర్ స్టేషన్ అలాట్ కాలేదు. కొన్ని పెద్ద ఫ్యాక్టరీలు సొంతంగా ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేసుకున్నాయి. ఇతర పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో ఈ ఫ్యాక్టరీల ఫైర్ ఇంజన్లే ఆదుకుంటున్నాయి. ఈ జిన్నారం మండల్ బొల్లారం పారిశ్రామిక వాడలో కొన్ని వందల పరిశ్రమలు ఉన్నాయి. లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా ఒక ఫైర్ స్టేషన్ లేకపోవడం అనేది చాలా చింతించాల్సిన విషయం. నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి పరిశ్రమిక వాడల్లో. ఒకటి కాదు, 2 కాదు, 10ల సంఖ్యలో పరిశ్రమలో ఇప్పటికీ ప్రమాదాలు జరిగాయి. లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సరే, కొన్ని పటాన్చేరు నుంచి, జీడిమట్ల నుంచి ఫైర్ వెహికల్స్ రావాలంటే ఎంత టైం పడుతుంది? ఆ లోపల పోయే ప్రాణాలకి బాధ్యత ఎవరు తీసుకుంటారు? కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారులని సరైన టైంలో స్పందించి, ఇప్పటికీ జరిగిన ఆలస్యం జరిగిపోయింది, ఇప్పుడైనా సరే ఇమీడియట్గా స్పందించాలని చెప్పి ఇమీడియట్గా మా బొల్లారం పారిశ్రామిక వాడలో ఒక ఫైర్ స్టేషన్ పెట్టాల్సి కోరుతున్నాం. పరిశ్రమలు ఇక్కడుంటే రక్షణాంశాలు పరిశీలించాల్సిన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయం హైదరాబాద్ రామచంద్రపురంలో ఉంది. దీంతో కార్మికుల రక్షణ, పరిశ్రమల్లో సేఫ్టీ అంశాలు, పరికరాలపై నిత్యం తనిఖీలు చేయడం ఒట్టిమాటగా మారింది. సంగారెడ్డి జిల్లా విషయమే చూద్దాం.
ఈ ప్రాంతంలో విస్తరించిన పరిశ్రమల్లో కర్మాగారాల భద్రతా శాఖ నిరంతర పర్యవేక్షణ ఉండాలి. కానీ సిబ్బంది కొరత సాకు చెబుతూ ఏడాదికి ఒకసారే పర్యవేక్షిస్తున్నారు. అనుమానం వస్తేనే నోటీసులు ఇచ్చి సరిచేసుకోవాలని చూస్తారు. ఏటా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలతో లోకల్ క్రైసిస్ బృందం సమావేశం ఏర్పాటు చేయాలి. కానీ చాలా కాలంగా అసలు దాని ఊసే లేదు. దాదాపు 300 కంపెనీలు, 300 ఇండస్ట్రీలు ఉన్నాయి ఇక్కడ పనిచేయడానికి. వేల మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఏదైనా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఫైర్ జరిగినా దానికి సంబంధించినటువంటి ఇక్కడ బొల్లారంలో ఎలాంటి ఫైర్ స్టేషన్ లేదు. కనీసం ఫైర్ స్టేషన్ మన దగ్గర ఉంటే అప్పటికప్పుడు ఏదైనా ఉంటే మంటలు ఆర్పడానికి కానీ ఏదైనా అవసరం ఉంటే మనం వాడుకోవడానికి కానీ బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పారిశ్రామిక వాడల్లో నిత్య పర్యవేక్షణ ఉండాలి. ప్రతి ఫ్యాక్టరీ భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం ఫ్యాక్టరీల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. ముఖ్యంగా పారిశ్రామిక వాడల్లో ఫైర్ స్టేషన్లు, అంబులెన్స్ల ఏర్పాటు తప్పనిసరి. జిన్నారం, కాజిపల్లి ఈ పారిశ్రామిక వాడలోనే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా గుమ్మడిదల, జిన్నారం, బొంతపల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడే ఒక ఫైర్ స్టేషన్ ఉంటే వీళ్ళందరికీ కూడా సేఫ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఫైర్ స్టేషన్ లేకపోవడంతో దాదాపు 30 కిలోమీటర్ల నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పేసరికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. సో ఈ ప్రాంతంలోనే ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు పరిశ్రమ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9, జిన్నారం నుండి.